మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమస్త జీవరాశిని కాపాడుకోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పెంచాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. బండారు అప్పలనాయుడు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జీవీఎంసీ. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని జీవీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ బండారు అప్పలనాయుడు కోరారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో ఎన్సీసీ 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనందరం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. సమస్త జీవరాశిని కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పెంచాలి అని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖపట్నంకి మొదటి స్థానంలో ఉంచే బాధ్యత మనదే అని వివరించారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి జీవీఎంసీ చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జవిరత్నంలో స్కాంద పురాణంలో వ్యాస మహర్షి పేర్కొన్న మొక్కలు నాటారు. ప్రధానంగా శ్లోకం అశ్వత్థమేకం పిచ్చుమందమేకం న్యగ్రోధమేకం దశ తింత్రిణీకం కపిత్త బిల్వా మలకత్రయాంచ పంచామ్రవాపి నరకన్న పశ్యేత్ ప్రకారం ఒక రావి చెట్టు, అశ్వత్థం ఒక వేప చెట్టు, పిచ్చుమందం ఒక మర్రి చెట్టు, న్యగ్రోధము 10 చింత చెట్లు, తింత్రిణీకం ఒక వెలగ చెట్టు, కపిత్త ఒక మారేడు చెట్టు, బిల్వ 3 ఉసిరి చెట్లు, ఆమలకత్రయము మరియు 5 మామిడి చెట్లు, పంచామ్ర ప్రతి ఒక్కరూ నాటి పెంచాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లకు రాయపురెడ్డి లక్ష్మి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గురించి వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్వర్ణిం ప్రభాత్, సుబేదార్ మేజర్ డి రాజేంద్రన్, సుబేదార్ ఆర్డినరీ కెప్టెన్ జి శ్రీధర్, మేజర్ కళ్యాణ్ అశోక్, లెఫ్టినెంట్ వి సన్యాసి నాయుడు, లెఫ్టినెంట్ ఉదయ్ కిరణ్, చీఫ్ ఆఫీసర్ లతా, కుమార్ చంద్ర తదితరులు పాల్గొని మాట్లాడారు. బెటాలియన్ దాదాపుగా 653 మంది విద్యార్థులు ఈరోజు జీవీఎంసీ అధికారులు వచ్చి ఏఎంఓహెచ్ అప్పలనాయుడు గారు వచ్చి వీళ్ళందరికీ కూడా మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా స్కంద పురాణంలో ఏదైతే వేదవ్యాసుడు 23 రకాల చెట్లు పెంచాలి ప్రతి మనిషి అని చెప్పి పేర్కొనడం జరిగిందో ఆ 23 రకాల చెట్లని 23 మొక్కలని మన నీరజ్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో నాటించడం జరిగింది. ఏదైతే ఈ 23 మొక్కలు వేదవ్యాసుడు చెప్పారో ఈ 23 మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలని జూన్ 5 ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు స్వాగతం పలకాలని చెప్పేసి మేము కోరుతున్నాం. CVMC who have conducted a very informative lecture for all our cadets for Swachh Bharat Abhiyan and Swachh Bharat Sarvekshan, how to give a feedback for activities which GVMC is doing for Visakhapatnam, Anakapalli district.
and a lot of activities have been conducted by them, in which one of the activity which is we have done today is the plantation of trees which are useful for the environment and to protect the environment and this district. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ లా కాలేజీలో ఎన్సిసి క్యాండిడేట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా స్వచ్ఛ భారత్ దీని మీద అవగాహన కార్యక్రమాల గురించి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో మా శానిటైజేషన్ సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము దాని గురించి పిల్లలందరికీ కూడా బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి స్వచ్ఛ సర్వేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్వచ్ఛ సర్వేక్షణ దీని మీద కూడా అవగాహన కలిగించడం జరిగింది. అలాగే మేము చేస్తున్న యాక్టివిటీస్ అనేది డోర్ టు డోర్ కలెక్షన్ అయినటువంటి గార్బేజ్ కలెక్షన్ కానీ, అలాగే జీవీపీ క్లియరెన్స్ కానీ, అలాగే డ్రైన్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ అవేర్ చేయడం. నెక్స్ట్ అలాగే మేము కండక్ట్ చేస్తున్న బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ, అలాగే మ్యూరల్ పెయింటింగ్స్ కానీ, అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా వీళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగిందండి. Everyone, this is myself T. Rameshri from MCK Degree College studying first year BCA. Today program conducted by DVMC sirs and all. Thank you for giving this beautiful speech and learning. Say no to plastic uses. And good morning to all the officers and my dear all friends. Today we are here and I'm glad to be here. My name is Nandini. I am from MR College, Vizianagaram. ఈరోజు రత్నం సార్ వచ్చి మనం శానిటేషన్ ఎంత ముఖ్యం, అందరూ ఎలా క్లీన్గా ఉండాలి అండ్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. మై నేమ్ ఇస్ వెంకటేష్. I'm 13th Andhra Battalion, విశాఖపట్నం, ఎంఆర్ కాలేజ్ ఎన్సిసి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. పరిసరాలు అదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా ఎక్కువగా హియర్ జీవీఎంసీ నుంచి మాకు ఇక్కడ చెత్త గురించి ఎందుకు చెత్తని వాడకూడదని నేర్పించారు. ఇక్కడ అందరూ చెత్తగా ఉంటారు. జీవీఎంసీ వాళ్ళు వచ్చి చెత్త వేస్తున్నారు కానీ ఎందుకు చెత్త క్లీన్ చేయకూడదు, చెత్తని క్లీన్ చేసే లాభాలు ఏంటి అని నేర్పించారు. నా పేరు బాలాజీ. ఈరోజు మాకు పక్షుల యొక్క పిచ్చుకల యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పారు సార్. సో పక్షుల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పంటలు ఒక 40% పురుగులు పంటని నాశనం చేసే కీట